ఇరాన్ కు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ నౌకల దిగ్బంధనం అమెరికా ప్రారంభించింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ససేమిరా అంటుండగా ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని నౌకలను పేల్చివేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తమ ఓడలను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఇరాన్ తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ట్రంప్ కఠిన చర్యలకు దిగారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ట్రంప్ ఆదేశాల మేరకు నౌకాదళం పెద్ద ఎత్తున బలగాలను హర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల వద్దకు చేరుకున్నాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్వారియర్ స్టేక్ గ్రూపులను మోహరించింది. ఈ 2 మాంబియాస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200 పైగా విమానాలు ఉంటాయి. వాటిని ఇరాన్కు సమీపంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్కు వచ్చి వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటామని చెప్పిన అమెరికా ఏ దేశమైనా సరే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. మరోవైపు ఇరాన్ 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ట్రంప్ ప్రకటించారు. I would say it's holding well. Their military is destroyed. Their whole navy is underwater. You know that 158 ships are gone. Their navy's gone. Most of their mine droppers are gone. We have a lot of people, as you know, at 10 o'clock tomorrow. We have a blockade going into effect. That'll be 10 o'clock tomorrow. Other nations are working so that Iran will not be able to sell oil, and that will be very effective. But what we want to do is we want to, and again, we don't need it. What we notice and what we see and what I think is maybe my idea, maybe not, I don't know. But there are many boats heading toward our country to fill up with oil and then go and take it. So they're not going to go through the Hormuz Strait. And ultimately that'll be corrected. But in the meantime, they're using us. We have more oil because of drill baby drill. We have more oil than Russia and Saudi Arabia put together. So if you look at Russia and Saudi Arabia, 2 big ones, we have much more oil than they have put together. And what's happening is boats are coming over here, filling up. We don't have to go through the Hormuz. I would say మరోవైపు ట్రంప్కు ఇరాన్ సైతం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉంటుందని హెచ్చరించింది. తమ దేశ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటామని వెల్లడించింది. హర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ అనుమతితోనే ఓడలు నదిని దాటుతాయని ఇరాన్ స్పష్టం చేసింది.